అమ్మా ఏదైనా ధర్మం చెయ్యమ్మా. ఓకే 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 ఓకే. ఈ 10 రూపాయలు తీసుకో, పండగ చేసుకో, ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి. స్వీట్స్ తినండి, బిర్యానీ తినండి, బట్టలు కొనుక్కోండి. అంతేనమ్మా, ఇందులో మిగిలిన డబ్బులతో ఇల్లు కూడా కొనుక్కోమంటారా? చెప్పమ్మా, నీకు మీ ఆయనతో డివోర్స్ ఎందుకు కావాలి? మా ఆయన మంచి వాదు కాడు సార్. ఏం చేసాదమ్మా తను? నేను గోరింటాకు పెట్టుకుంటే నా హ్యాండ్ అసలు పండలేదు. నేను అందగత్తినే, మాట్లాడితే మొహం చూసుకోండి అని చెప్తున్నారు. నేను అందగత్తినే, అర్థమవుతుందా? నాకు బోల్డెన్ సార్లు లెటర్లు పంపించారు, మిస్ ఇండియాగానే పోటీ చేద్దరుగాని రండి అని చెప్పేసి. నేనే వెళ్ళలేదు, పొట్టు గుడ్లు కట్టుకోవాల్సి వస్తుందని. అవునే, బొద్దింక ఎంత ఉంటుంది? ఇంత ఉంటుందండి. నేనెంత ఉన్నానే? బావా, పక్కింటోళ్ళు పెన్నమ్మోడు ఎప్పుడు గొడవ పడుకుంటూ ఉంటారు. ఎందుకంటావు? వాళ్ళకు 1000 ఉంటాయి, మనకెందుకే? 1000 ఉంటే షెరో 500 తీసుకోవచ్చుగా, దానికి గొడవ పడాలనా? 1000 ఉంటే షెరో 500 తీసుకోవచ్చుగా, దానికి గొడవ పడాలనా? పెళ్లి చేసుకునే అమ్మాయి లేదా అబ్బాయి బాగా ఆలోచించి చూసి చేసుకోవాలి. బస్ స్టాండ్ లో నాకు నచ్చింది అంటే రైల్వే స్టేషన్ లో విడాకులు కాదు. గోంగూర అండన్నా. అద్దద్దు, దానికి అహంకారం ఎక్కువ. ఎందుకు? నేను గుంటూరు వాసిని అని. పోనీ పొట్లకాయ అండన్నా. అద్దద్దు, దానికి పొగరు ఎక్కువ. ఎందుకు? అన్నిటికన్నా పొడువు ఎక్కువ అని. పోనీ తోటకూర అండన్నా. అద్దద్దు, దానికి వయ్యారం ఎక్కువ. ఎందుకు? నేను నవ్వనవ్వలు ఆడతానని. పోనీ చిక్కుడు అండన్నా. అద్దద్దు, దానికి చికాకు ఎక్కువ. ఎందుకు? అందరూ గోటుతోటి గిచ్చుతారని. పోనీ ములక్కాయ అండన్నా. అద్దద్దు, దానికి మురిపెం ఎక్కువ. ఎందుకు? నేను మగవారికి దివ్య ఔషధాన్ని అని. పోనీ వంకాయ అండన్నా. అద్దద్దు, దానికి గర్వం ఎక్కువ. ఎందుకు? అన్ని కూరగాయలల్లా నేనే పెద్ద అని. పోనీ బెండకాయ అండన్నా. అద్దద్దు, దానికి ఆనందం ఎక్కువ. ఎందుకు? ఆడవాళ్ళ వేళ్లతో పోల్స్తారని. పోనీ కాకరకాయ అండన్నా. అద్దద్దు, దానికి శాంతం ఎక్కువ. ఎందుకో? ఎవరు ఇష్టపడకున్నా అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి. పోనీ దొండకాయ అండన్నా. అద్దద్దు, దానికి ఆందోళన ఎక్కువ. ఎందుకో? కాకి ముక్కుకు ఎడబెట్టుకుంటుందో నని. మరి ఏమండాలే? చికెన్ మటన్ వండరాదు. ఆగే, ఈ అమ్మోంటికి వెళ్ళొద్దాను కదా, ఎందుకు వెళ్ళావే? ఏమండి, మీ మాట నేను ఎప్పుడు దాటనండి. మీరు వెళ్ళొద్దని చెప్పారు కదా, ఆ మాట మా అమ్మ వాళ్ళకి చెప్పేదానికి వెళ్ళాను అంతే. ఆగే, ఈ అమ్మోంటికి వెళ్ళొద్దాను కదా, ఎందుకు వెళ్ళావే? ఏమండి, మీ మాట నేను ఎప్పుడు దాటనండి. మీరు వెళ్ళొద్దని చెప్పారు కదా, ఆ మాట మా అమ్మ వాళ్ళకి చెప్పేదానికి వెళ్ళాను అంతే. అప్పు తీసుకున్న మాట నిజమా? నిజం. తీర్చని మాట నిజమా? నిజమే. ఎందుకు తీర్చలేదు? తీర్చలేక. తీర్చలేనని తెలిసి ఎందుకు అప్పు చేశావు? తీర్చలేనని తెలియక.